నమస్తమ్మా. సార్ మీ పేరెంట్ నాగుల్ మీరా. సార్ ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక 9 నెలలు అయితే అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంది అనుకుంటున్నా. బాగానే ఉంది అనుకుంటున్నా. ఏ విధంగా అంటారండి? ఈ అన్నా క్యాంటీన్లు పెట్టిండు. ఆ తర్వాత ఈ రోడ్లు మరీ అధ్వాన్నంగా ఉండి ముందు డ్యామేజ్ లేకుండా మొత్తం చేశారు. మన రోడ్డు 4 వే చేస్తారంట కొండమూడ దాకా. కొన్ని పనులు ఉన్నాయి. ఇంకా టైం 7 నెలలకు అయింది. టైం ఇవ్వాలి. మరి ప్రతిపక్ష నేతలు అంటే ప్రతిపక్షం కూడా రాలేదు, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు. బట్ వాళ్ళు ప్రతిపక్షం కావాలి, ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలనేసి అసెంబ్లీ క్యాబినెట్లో జరిగిన చిన్న ఇష్యూ గురించి మీరు ఏంటంటారు? క్యాబినెట్కి వచ్చారు, అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం మరి చెప్పేది అదే కదా. ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడదు ప్రతిపక్షం అని అంటారు. ప్రతిపక్షం నాకు కావాలి, నాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వండి అనేసి అడుగుతున్నారు కదా, వాళ్ళకి కరెక్ట్ ఎట్లయితారు? ఏది 11 సీట్లు గెలిపించుకొని ప్రతిపక్షం హోదా ఇవ్వమంటే ఎట్లయిస్తారు? ప్రజలు ఎన్నుకోబడాలా రావాలి కదా. ప్రతిపక్ష హోదా రాలేదు ఆయనకి, 11 సీట్లకే వచ్చింది. ఎట్లయిస్తారు? సూపర్ 6 గురించి కూడా వీళ్ళు బాగా ట్రోలింగ్ చేస్తున్నారండి. సూపర్ 6 కాదు ఇది, సూపర్గా చీట్ చేశాడు ప్రజలు అంటున్నారు. దాని గురించి అండి. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు సన్న బియ్యం ఇస్తానని చెప్పి. సన్న బియ్యం ఇస్తానని అన్నాడు. ఇంటింటి తెచ్చిస్తున్నాడు. ఇచ్చిండా అన్న? ఇవ్వలేదుగా. ఓవరాల్గా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అమ్మఒడి అన్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు, ఈ రైతు భరోసా 20,000 అన్నారు, ప్రతి మహిళకి 1,500 అన్నారు. వీటి సంగతి ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. అవునండి, ఇప్పుడు 9 నెలలే కాబట్టి ఒక సంవత్సరం లోపు ఇప్పుడు రేపు మే తర్వాత ఇస్తామంటున్నారు. చూద్దాం. మళ్ళీ ఇస్తా ఉన్నారు కదా, టైం ఇచ్చి చూడాలి. టైం ఇవ్వాలి కదా. గతంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి 9 నెలల పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారు మీకు తెలిసినంత వరకు? ఏముంది, ఇప్పుడు ఈ రంజాన్ తోఫా తీసేసిండు, కృష్ణ తోఫా తీసేసిండు, అన్న క్యాంటీన్లు తీసేసిండు, రోడ్లు అద్దనంగా ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి 3 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాడు. అది కూడా ఇంతవరకు అసలు ఒక ఇల్లు కూడా కట్టలేదు. మా ఊరికి ఏం చేశాడు? షాదీఖానాలు, మైనార్టీసీ సెల్కి సంబంధించి మైనార్టీస్ని పట్టించుకున్న ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చెప్పుకుంటున్నారు. ఊరికి చేసింది ఏం లేదు. మా ఊరికి చేసింది ఏం లేదు. ఒక 2.5 లక్షలు సిమెంట్ రోడ్డు తప్పనిచ్చి. ఏదైనా బడుగు బలహీనత వర్గాల వారిని పట్టించుకోవాలంటే ఒక వైసీపీ పార్టీతోనే సాధ్యం అనేసి ఎన్నో మీటింగ్లో వాళ్ళు మాట్లాడారు కదా, దాని గురించి ఏంటంటారు? అలానే చెప్తుంటారు. మంచిగానే కొనసాగుతుంది అంటారు. ఇప్పటికైతే ప్రభుత్వం అయితే మంచిగానే కొనసాగుతుంది అంటారు. మంచిగానే జరుగుతుంది. కాకపోతే ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు 9 నెలలే కదా, టైం ఇచ్చి చూడాలంటారు. 5 ఏళ్ళు చూస్తే తర్వాత ప్రజలే చెబుతారు. ఓకే, థ్యాంక్ యూ.